అని చెప్పేస్తా. మీకు ఇబ్బందిగా ఉంటే నన్ను పంపించేసాను, నేను పోతానని చెప్తా. ఎందుకంటే మేడం అయితే రాదంట. నేను మేడంకు ఫోన్లోనే చెప్పేసిన, ఇట్లా చేశాడు మేడం పొద్దున వాడు అని. పండగ ఈరోజు అతను ఏం చేస్తున్నాడో చూసింది, చూపిస్తా చూడండి. ఆయన ఏం చేస్తున్నాడు చూడండి. యాడికెక్కి కడుగుతున్నాడు. మొత్తానికి నాదంతా అయిపోయింది, ఆయన ఇంకా కడుగుతున్నాడు. ఒకటి సామెత ఉన్నది, పులిని చూసి నక్క వాత పెట్టుకునిందంట. నాదేమో అయిపోయింది, కింద కూడా కడిగేసిన. అప్పుడే మేడం కూడా ఫోన్ చేసేసింది బయటికి పోవాలంట. ఆ మగవాడు చూడు, ఆ మగవాడు అయిపోయి నా కాడికి వచ్చే మగవాడు ఆయన. పొద్దున వచ్చినా కదా, ఇదే అది తహ్లియా సెంటర్ న్యూ మ్యాక్స్ అనే షాపింగ్ మాల్కి అయితే వచ్చింది. ఇక్కడ అన్నీ వాళ్ళకి సంబంధించిన గురకాలు అవన్నీ ఉన్నాయి. మేడంకి ఎంత బండి కడిగినా బండి మొత్తం చూడదు. బండికి ఆయన అద్దాలు ఉంటాయి కదా, ఆ అద్దాలు మాత్రమే చూస్తుంది. ఆ అద్దాలకి అది ఎంత తుడిచినా అది మసకలుగానే ఉంటుంది. ఆ అద్దాలు మాత్రమే చూస్తుంది మేడం. ఇప్పుడు పోయి బండి కడగాల. ఇక్కడ ఉంది కదా తెల్లగా, దీన్ని మాత్రమే చూస్తుంది మేడం. దీన్ని చూసేది అద్దాలు సరిగా క్లీన్ చేయలేదే. నీ కాడ 2 గుడ్డలు ఉన్నాయి కదా, ఒకటి తడిగుడ్డతో తుడుచు, మళ్ళీ ఒట్టుగుడ్డతో తుడుచు అంటుంది మేడం. ఏ అద్దం మనం ఎన్నిసార్లు తుడిచినా అది బాగపోయా. ప్రస్తుతానికైతే బీగాలు అయితే లేవు, బీగాలు రాత్రి తీసేసుకున్నారు. నీళ్ళు కొట్టేసి ఆమె అద్దాలు క్లీన్ చేసేద్దాం. ఈ బండి చూడండి ఎంత దారుణంగా ఉన్నదో. బయట పెట్టినాం కదా నిన్న, అంత దుమ్ము పట్టింది. రోజు పొద్దున్నే బర్రెలు కడిగి పాలు పిండుతాడు, ఆ టైపు మా బతుకుడ. పొద్దున్నే లేచి బర్రెలు కడగాల, తల మెరసాలి వీళ్ళకి. మళ్ళీ మనకైతే బీగాలు కూడా వచ్చినాయి. ఈ 2 గుడ్డలు ఉన్నాయి కదా, ఫస్ట్ ఈ తడిగుడ్డ తీసుకొని తుడసాలంట. తర్వాత ఇది ఉంది కదా, ఇది అదే పనిగా గ్లాస్ కోసమే తెచ్చుకొచ్చినారు. ఇలా ఎట్టేసి తుడిస్తే పోతుంది, కానీ గట్టిగా అది మీరు తుట్టాల్సి వస్తుంది. బాగానే వచ్చిందిలే. నేను రాత్రి బయటికి పోయినాం కదా, చూడండి ఎట్ట దొక్కు వచ్చినాడు పిల్లోడు. సబ్బు దొక్కు వచ్చినాడు. సో బండ్లు అయితే అయిపోయినాయి, రూమ్ క్లీన్ చేసుకోవాలా. చూడండి బోగులు అయితే దండిగా ఉన్నాయి. ఇంకా బోగులు కడగడానికి నా దగ్గర సబ్బును లేదని అట్టే వదిలేసిన. ఇప్పుడైతే మనకు ఫేరీ అంట, ఫేరీ ప్లస్ ఇది లచ్చ నిమ్మకాయల శక్తి ఏమో. చూడండి ఎన్ని బోకులు ఉన్నాయి స్వామి. ఈ బోకులన్నీ ఈ లచ్చ నిమ్మకాయల సబ్బుతో కడిగేద్దాము. తర్వాత వెళ్ళి స్నానం చేద్దాము. రూమ్ కూడా క్లీన్ చేసుకోవాలా, రోతగా ఉన్నది. చలో స్నానం చేసి వచ్చేస్తా. అస్సలు నీళ్లు పోసుకొని రెడీ అయ్యేంత టైం కూడా ఇలా దన్నని వచ్చి వాకిలి కొట్టి హాస్పిటల్కి పోవాలా, పిల్లోని హాస్పిటల్ తీసుకొని పోవాలన్నారు. అంటే మా మేడం వాళ్ళ అన్న కొడుకుని అయితే హాస్పిటల్ తీసుకొని వచ్చిన. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే హాస్పిటల్. ఈ పిల్లోడు ఫస్ట్ టైం నా బండి ఎక్కినాడు. పెద్ద తలకాయ నొప్పి కానీ వీడికి మెంటల్ ఉండేట్టున్నది. నాకైతే భలే కోపం వచ్చింది. ఇప్పుడు మేడంకి చెప్తా, నేను డ్రైవింగ్ చేస్తాను మేడం, మీరు టెన్షన్ పడగాకండి, మీరు టెన్షన్ పడి నన్ను టెన్షన్ పెట్టగాకండి అని చెప్పేస్తా. మీకు ఇబ్బందిగా ఉంటే నన్ను పంపించేసాను, నేను పోతానని చెప్తా. ఎందుకంటే నేను డ్రైవింగ్ చేస్తా ఉంటే నా స్టీరింగ్ పడుకొని డ్రైవింగ్ చేస్తాను వాడు. నాకు తెలియదు నా డ్రైవింగ్. మరి ఇంత విచిత్రమైన వాడిని ఆడజోల్లా నేను. వచ్చినాడు బండిలో కూర్చున్నాడు, గమ్మను కూర్చోవాలి అంతే. నాకు రాదు డ్రైవింగ్, నేను డ్రైవర్ కాదు. వాడైతే హాస్పిటల్లో దిగినాడు, నన్ను ఇంటికి పొమ్మన్నాడు. ఇప్పుడు మేడంకి చెప్తా, నేను ఇంటికి అయితే వచ్చేసిన. మేడం వస్తుందేమో అనుకున్నా, కానీ మేడం బయటికి పోవాలంట. బండిలో పెట్రోల్ అయితే లేదు, పోయి పెట్రోల్ అయితే పట్టించుకురా అని చెప్పి డబ్బులు అయితే ఇచ్చింది 500. మేడం ఖచ్చితంగా ఇప్పుడు బయటకు వస్తుంది, అప్పుడు అడుగుతా ఖచ్చితంగా. నేను పోయి పెట్రోల్ పట్టించుకొని వస్తే ఫస్ట్ ఆ బండిలో. స్టార్టింగ్లో నేను వచ్చిన కొత్తలో అయితే మేడం కూడా అడ్డే అంటానింది, చిన్నగా బండి వస్తుంది, ఈ బండి వస్తుంది అని భయపడిస్తానింది. నేను ఒకటే మాట చెప్పిన, నాకు ఫ్యామిలీ ఉంది, నాకు జాగ్రత్త, నాకు కూడా తెలుసు మేడం, నాకు ఫ్యామిలీ ఉంది, నాకు కూడా ప్రాణాల మీద భయం ఉంది, నేను జాగ్రత్తగానే తోలుతా. ఇన్నేళ్ళ నుంచి ఎక్కడే కానీ ఒక చిన్న మిస్టేక్ కూడా చేయలే నేను, మీరేం టెన్షన్ పడొద్దని చెప్పిన. అప్పటి నుంచి గమ్మనైపోయింది. నాకైతే అదే ఆలోచన వస్తుంది. వాడి వల్ల ఈరోజంతా నా మైండ్ అంతా ఇదే అయిపోయింది, పుచ్చిపోయింది. ఈ పెట్రోల్ బంక్కి ఇదే ఫస్ట్ టైం రావడము. మామూలుగా అయితే మాకు అక్కడ దువార్లో ఉన్నది ఒకటి రెడ్ కలర్ పెట్రోల్ బంకు, ఆడికి పోతా, అక్కడ ఏదో పని ఏమో జరుగుతుంది, అందుకే ఇక్కడికి వచ్చిన. ఇక్కడ చూస్తే ఒక లైనే ఉన్నది, బండ్లు ఉన్నాయి వరుసగా. ఆ ముందు పక్క ఏమో బండి పోతుంది, అవే పెట్టేద్దాం.
అయితే పోయింది బండి, మనుషులు కూడా ఎవరు లేరు, తక్కువ ఉన్నట్టున్నారు ఇక్కడ. అబ్బి ఫుల్లా చూద్దాం ఎన్ని లీటర్లు పడుతుందో. అందరికి తొందరే, ఏడేమో జనాలు లేరు. అది 115 రియాలు, 115 రియాలకి ఫుల్ అయిపోయింది. మనం అయితే పట్టించుకొని పోతున్నాము. ఇంకా రెడీగా ఉంటుంది మేడం. మేడం అయితే రాదంట, పని మనిషిని అయితే అకామా వేయించేదానికి అయితే మెడికల్ అయిపోయింది కదా, అకామా చేయించేదానికి అయితే తీసుకోమనింది. నేను మేడంకి ఫోన్లోనే చెప్పేసిన, నేను డ్రైవర్ని అని చెప్పిన ఇట్టే మొహాన్ని. లేదు నేను మాట్లాడతలే వాడుతా అనింది. మాట్లాడి వాడు ఏదైనా మాట్లాడినాడంటే అవును నేను డ్రైవర్ని, నువ్వు స్టీరింగ్ పట్టుకుంటా అని అడుగుతా ఒకటే మాట. ఎప్పుడైతే వచ్చినాము వీడికి, ఇదే నేను వచ్చినా కదా అకామా చేయించుకోవడానికి, అదే అప్షర్ చేయించేదానికి, ఆ బిల్డింగే ఇది. తహ్లీ అనే ఏరియాలో అయితే ఉంటుంది. ఆమెకైతే ఇప్పుడు పోతాము లోపలికి. ఆమెకు కూడా అప్షరు అలాగే అకామా బతాక అయితే వచ్చేస్తుంది. లోపలికి పోదాము. ఇప్పుడు టైము 12 అయింది. మనం దగ్గర ఒక అర్ధ గంటకెల్లా అయిపోతుంది అనుకుంటా. ఫస్ట్ అకామా ఆఫీస్ పోయి ఫస్ట్ అకామా బతాక వచ్చిందంటే దాని తర్వాత అప్షర్ చేయించచ్చు. ఆడికి పోతే వాళ్ళేమో కపిల్ రావాల్సిందే, నువ్వు కపిల్ అని అడిగారు. లోపలికి పోతే అకామా అయితే బతాక అయితే ఇలా కానీ అప్షర్ మాత్రం చేయించేసిన, కానీ అకామా మాత్రం రాలే. ఇంకా మేడంని తీసుకురావాలో లేకపోతే ఎట్లా తెలీదు. ఆయన అయితే కపిల్ రావాల్సిందే అన్నాడు. అందుకే రిటర్న్ అయితే పోతున్నాము. మేడం అయితే వచ్చేసేయండి అనింది. ఇంటికైతే వచ్చేసినాము. పోయి అన్నం తెచ్చుకోవాలా. ఈరోజు అన్నీ మెంటల్ ఎక్కించే మాటలే ఇన్నా. ఒకటి, ఇప్పుడు అకామా కోసం పోతే ఆ పోలీసు వాడు వచ్చి నువ్వు ఆ కపిలు నువ్వు పోయి కపిల్ని తీసుకురాపో అని వాడు అరిసా. పొద్దున్నే దుచ్చా మా కొంపలో ఉండేవాడు అరిసా. నేనైనా మనం పోయి తినేదానికి కూడి తెచ్చుకుందాము, చూద్దాం ఏమిస్తారు. ఆకలేస్తుంది భయంకరంగా. ఈరోజు అయితే మంచిగా బిర్యానీ, కప్షా బిర్యానీ, చికెన్ బిర్యానీ. ఇది టమాటా కొత్తిమీర, ఇది సలాడ్, ఇదేమో పెరుగు. బా ఆకలి కుమ్మేస్తుంది. పండగ ఈరోజు. బిర్యానీ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్ప? చికెన్ బిర్యానీ, మటన్ కాదులే నాయన. వేసుకో, కుమ్మేద్దాం. ఇంకా ఈ అన్నం వచ్చేసరికి బాస్మతి రైస్తో అయితే చేసినారు. పైన చూడండి ఇవి వేసినారు, ద్రాక్ష కూడా వేసినారు, చికెను. నేనైతే పెరుగుని నీళ్ళగా చేసుకున్నాను, ఎందుకంటే గడ్డలుగా వద్దని. దీంట్లో డక్కుస్ అయితే వేసుకొని తిన్నాము. ఇదైతే మనకు వద్దు. ఇదైతే సలాడ్ తిందాము. మంచి ఆకలితో ఉండ. కప్షా బాగా చేస్తుంది. పని మనిషి అన్నీ బాగానే చేస్తుంది, ఎప్పుడన్నా డిఫరెంట్గా చేస్తుంది. చూద్దాం టేస్ట్. సూపర్. చికెన్ కూడా చూడండి చాలా మెత్తగా ఉడికిపోయి ఉంటుంది. మొన్న కూరగాయలు వినాం కదా, అప్పుడైతే చెప్పినా ఆమెకి, ఏం మా ఇంట్లో బిర్యానీ చేయరు, ఆ బిర్యానీ తినరా అని. ఎందుకు తినరు, తింటారు మరి ఎందుకు చేయరే, కువైట్లో అయితే చాలాసార్లు తిన్నా బిర్యానీ అది తిన్నా. అందుకు ఈరోజు బిర్యానీ అయితే చేసి పెట్టిందా. నిజంగా అన్నదాత సుఖీ బాబా. టేస్ట్ మాత్రం భలే ఉన్నది. మేడం అయితే లేదు కాబట్టి తినేసి పనుకునే కూడా అడిగేవాళ్ళే. తినేసి పనుకునేద్దామా, సాయంకాలం లేద్దాం. బాగా నిద్రపోతా ఉన్నా. మేడం అయితే ఇప్పుడు వచ్చింది. నాతో పాటు ఉండే వ్యక్తిని అతను ఏం చేస్తున్నాడో చూసింది. చూపిస్తా చూడండి ఆయన ఏం చేస్తున్నాడు. చూడండి యాడికెక్కి కడుగుతున్నాడు. అతనికి అడిగేది మా మేడం చూసింది, చూసి అడుగుతుంది వెంకీకి కూడా పైన పోయి క్లీన్ చేయమని. తోఫిక్ బైక్ అయితే వాళ్ళ మేడం లేదు, షాపర్ పోయింది. ఆయన అయితే పొద్దునంతా పనుకుంటాడు, ఇంకా మధ్యాహ్నం లేసి ఆయన పని అయితే చేసుకుంటాడు. మా మేడం బయటికి పోయింది, ఆయన చేసేది చూసింది, ఇంకా నన్ను కూడా చేయమని. తోఫిక్ భాయ్ క్యా భాయ్ తుమ్ ధూప్ మే కర్తా హై? ధూప్ లేదంట, ఎండ లేదంట. मैं देखा तुम 2 बजे से करता है. 2 बजे से धूप नहीं है. ఇట్లా ధూప్ ఆడ చూడండి ఎండ ఎంత ఉన్నదో అంత ఎండ పెట్టుకొని ఎండకి చేస్తా, ఎండ లేదంట. 2 గంటల నుంచి చేస్తా ఆడు, ఏం చేస్తా ఆడు, ఉప్పర్ కైసాక చల్లగా. దాన్ని వేసుకొని ఎక్కినాడు. మధ్యాహ్నం 2 నుంచి చేస్తాం ఆడు, ఎండ లేదంట. ఆమెమో ఇప్పుడు వచ్చి నువ్వు కూడా చేయండి, ఏం చేద్దాం, మాది కూడా ఎక్కాల ఆ పైకి. ఏముండవు చేస్తాం, ఎండ లేదంటావు. 2 గంటల నుంచి చేస్తాడు, ఎండ లేదంట. ఇంక దీని కింద ఉండే బండ్లు తీసేయాలి బయటికి తీయకుండా ఇక్కడ పెట్టినామంటే చెత్త అంతా పడింది అనుకో, మళ్ళీ అదొక దొబ్బులు. 2 బండ్లు తీసేయాలా, ఇదొకటి
మేడంది తీసి దాన్ని కూడా తీసేసినాడు కదా, ఆ విధంగా తీసేసి బయట పెట్టి మనం కూడా పైకి ఎక్కుతాం. ఆయన కూడా నాతో పాటు వస్తాడంట. ఎందుకంటే ఇప్పుడు నేను ఆడపోయి స్టాండ్ పెట్టేసి నేను ఎక్కేసాను అనుకో, మళ్ళీ తోఫిక్ బయట దిగుతాడో దిగలేడు, మళ్ళీ నేను దిగి వచ్చి ఆయనకి అది ఇవ్వాలి. సో ఆయనది అయిపోయిందంట, నేను వస్తాలే నీతో పాటు అన్నాడు. ఆయనది అయిపోతే అప్పుడు నిచ్చెనైతే నా దాంట్లో పెట్టినా, మా దాంట్లో గ్యారేజ్లో. కానీ ఆయన దిగాలి కదా, ఆయన పని అయిపోయింది. పైకి వచ్చేసిన, పైకి వచ్చి చూస్తే ఓ అమ్మ వీడు ఎట్ట నడుస్తున్నాడు స్వామి, ఇక్కడ కాలు పెడతా ఉంటే లోపల పోతుంది. ఇక్కడ చూస్తే మా దానిపైన అయితే చెత్త అయితే ఏం లేదు, ఇక్కడ కాలు పెడతా ఉంటే లోపల పోతుంది. ఆయన ఎట్ట నిలబడుకున్నాడో ఏమో, నాకైతే భయంగా నేను నిలబడుకోవాలంటే. కిందికి దూరిపోయిన పోయమ్మో స్వామి, కిందికి దూరిపోయినామంటే అంతే. ఇంకా ఆయన వస్తాడంట, ఆయన వచ్చే ఓన్లీ నీళ్ళు కొట్టేస్తే అయిపోతుంది. ఏం లేదు దీనిపైన అసలు. మా మేడం క్లీన్ చేయమని దీన్ని, అంతే. ఒకరిని చూసి ఒకరు నేర్చుకుంటారనమాట అట్ట. బా ఎక్కుడు దిగుడు కష్టంగానే. అంతా చెక్క, దీనిపైన నీళ్లు పోస్తే మొత్తం చెడిపోతుంది. నీళ్ళే పోయకూడదు దీని మీద, వర్షం నీళ్ళు పడితేనే పోతుంది ఇది. అట్లాంటిది మనవాడు నీళ్లు పోసి మరీ కడుగుతున్నాడు. అది చూసిన మా మేడం నన్ను కూడా కడగమనింది. ఇక్కడ చూస్తే చెత్త లేదు, చెత్తారం ఏమి లేదు. వాళ్ళ దానిపైన అయితే దండే కూడా చెత్త. ఒకటి సామెత ఉన్నది, పులిని చూసి నక్క వాత పెట్టుకునిందంట. అట్ట ఆయన చేసేది చూసి మా మేడం నన్ను కూడా ఏమున్నది ఏడా ఏం లేదు, ఊరికే చెక్కలు నాశనం అయిపోతాయి నీళ్ళు కొట్టి. ఏమో వాళ్ళు చెప్పినాక చేయాలంతే. నాది మొత్తం ఆల్మోస్ట్ అంతా అయిపోయింది. తోఫిక్ భాయ్ ఏం చెప్పినాడు, నాది అయిపోయినాక నీ కాడికి వచ్చాలి అన్నాడు. ఆయన చూడు ఏం చేస్తున్నాడు. వాళ్ళ పని మనకు తెలిసిందే కదా, మంది బెనిమిన అయిపోవాలి మనకు. వాళ్ళలాగా తూగుతా మనం చేయలేం. ఆల్మోస్ట్ అంతా అయిపోయింది. ఇంకొక ఇదొక పాయ అదొక పాయ ఉన్నది. ఆయనదేమో చూడు ఎంత ఉన్నదో. ఆయనది ఇప్పుడల్లా అవ్వదు, రాత్రికి అవుతుంది. ఆయన కోసం నేను వెయిట్ చేస్తూ ఉన్నా అంటే మళ్ళీ అంతే. ఇంకా మొత్తానికి నాదంతా అయిపోయింది. ఆయన ఇంకా కడుగుతాను అన్నాడు. ఆయన అంట నాది అయిపోయింది నేను వచ్చాను ఈ కాడికి అన్నాడు. ఏం చేస్తాడు ఆయన చూడు, వాళ్ళ పని మనకు తెలిసిందే. ఓ అమ్మ, ఈ గల్ఫ్ కంట్రీకి వచ్చినప్పటి నుంచి వాళ్ళ దేశం వాళ్ళని చాలామందిని చూసిన. ఆయన రూమ్ కూడా కడుక్కుంటున్నాడు. కడుక్కోను ఆయన, కడుక్కో, కడిగి ఆడే ఉండు. నాది అయిపోయింది. ఇప్పుడు ఆ చెత్త అంతా ఇడబడింది, ఇదంతా చేయాలి మళ్ళా. ఆయన ఏమో పిచ్చుతానే ఉన్నాడు పైన, మందేమో పైన అయిపోయింది. ఇప్పుడు దీన్ని క్లీన్ చేయాలి. కింద కూడా కడిగేసిన. అప్పుడే మేడం కూడా ఫోన్ చేసేసింది బయటికి పోవాలంట. ఆ మగవాడు చూడు, ఆ మగవాడు అయిపోయి నా కాడికి వచ్చే మగవాడు ఆయన. పైన పిల్లి కదా ఎలక కోసం పారాడుతుంది చూడు, అట పారాడుతున్నాడు ఆయన. అది మొత్తం అయిపోయింది. మధ్యాహ్నం 2 నుంచి చేస్తాడు ఆయన, ఏం కావాలా. అదేమో అయిపోయింది. నాకు మళ్ళీ డ్యూటీ కూడా పడింది. చూసారా, అది ఆ మగోడు పనితనం. ఈ మగోడి పనితనం ఇది. నీట్గా అయిపోయేసుకొని డ్యూటీకి కూడా బయలుదేరుతున్నాం. మేడం అయితే నేను పొద్దున వచ్చినా కదా తహిలియా, అదే ఆమెకి అకామ కొట్టించేదానికి. సో ఆడికైతే వచ్చింది. ఆ మగోడు ఇంకా పని చేస్తూనే ఉంటాడు నాకు తెలిసి. నేను ఆ పని చూసుకొని చక్కగా మళ్ళీ మేడం తీసుకొని పొద్దున వచ్చినా కదా, ఇదే అది తహిలియా సెంటరు. సో మేడం అయితే ఆమెకి అకామ తీసుకొని వస్తానని చెప్పి పోయింది. నాకు తెలిసి ఆఫీస్ ఈ టైంలో ఉండదు. ఇప్పుడు టైం వచ్చి 5:30 అయింది. ఇంకా చూడాలా మేడం ఏం చేస్తుందో. కానీ ఆమెను పని మనిషిని కూడా తీసుకురావాలా. మేడం ఏమో పని మనిషిని తీసుకురావాలా, ఆమె ఒకటే పోయింది. మేడం ఒకటే. చెప్పినా కదా మనం పోతే వాళ్ళు పలకరని. మేడం పోయింది 5 నిమిషాల్లో బతాగా తీసుకొని వచ్చేసింది. అది అకామ సివిల్ ఐడి. ఆడైపోగానే మళ్ళీ ఇక్కడ న్యూ మ్యాక్స్
అనే షాపింగ్ మాల్కి అయితే వచ్చింది. ఇక్కడ అన్నీ వాళ్ళకి సంబంధించిన గురకాలు అవన్నీ ఉన్నాయి. లోపల ఏదో స్టీల్ సామాన్ కూడా ఉన్నాయి. 50% ఆఫర్ అంట. సో దాంట్లోకైతే పోయింది మేడం. అట్ట పోయింది, అట్ట తీసుకొచ్చేసింది ఆమె సివిల్ ఐడి. నేనైతే షాక్ అయిపోయినా. నాకు పోతే ఈలా మేడం అంటే, మీరు పోతే ఈర్లే అనింది. ఇక్కడికి వచ్చి నన్ను అదే న్యూ మ్యాక్స్ తీసుకోమో అనింది. అదే షాతి దగ్గర అయితే ఉంది ఇది. నేను లోపల దూరేటప్పుడు మేడం వచ్చి ఆడగదా అనింది. కాదు మేడం ముందంటే మళ్ళీ ఏందో తప్పట్లు తట్టి ఏంది గుడ్ గుడ్ అంటుంది. ఇప్పుడే ఇంటికి అయితే వచ్చినాము. మేడం వస్తా కార్లోకి బ్యాగులు అయితే తెచ్చింది. చూసారా ఈ బ్యాగులు ఇక్కడ పెట్టేదానికి ఈ పాతవి అనమాట. ఇవి తీసుకొని బాగా మర్తేసి మనం ఇంట్లో పెట్టుకుందాము, రూమ్లో పెట్టుకుందాము. పనికొచ్చాయి. మనం ఒకవేళ ఇంటికి పోయేటప్పుడు ఎత్తుకోపోవాలంటే ఎత్తుకోవచ్చు. సో ఇవి అయితే బిగించమనింది మేడము. 2 పక్కల 2 బ్యాగులు బిగించేద్దాం. 2 పక్కల 2 బ్యాగులు బిగించేద్దాం. ఫస్ట్ దీనిలో సామాన్లన్నీ తీసేసి క్లినిక్స్, స్ప్రే బాటిల్, చార్జర్లు అన్నీ దీంట్లో బ్యాగ్ అనమాట. ఇక్కడ వెనక కూర్చున్న వాళ్ళకి ఈ బ్యాగ్ అన్నీ ఉంటాయి దీంట్లో. ఇది కొత్త అయితే బిగించేసిన, అదే తగిలిచ్చేసిన. ఈ ఎట్ట తగిలాలో నాకు అర్థం కాల, అందుకే అట్టే వదిలేసిన. ఇవేమో పాతయ్యి ఈ రూమ్లో పెడదాము. అది ఇంతటితో డ్యూటీలు అయితే అయిపోయినట్టే. ఇంకా పోయి అన్నం తెచ్చుకుంటే ఏమన్నం ఇస్తారో చూసి అన్నం తిందాం. చెత్త అయితే ఉంది నా రూమ్లోనే. ఇంత చెత్త ఉన్నా చూడండి. 3 రోజుల నుంచి మురగబెట్టినా చెత్త అయ్యకంట. ఈ చెత్త దగ్గర చూడండి ఎన్ని చెట్లు. ఈ చెట్లు మాయేనా? మాయలే. సో చెత్త పారేసిన. ఇది ఒక పెద్ద కాలువ అవుతుంది ఇక్కడ. మనకైతే మళ్ళీ రాత్రికి కప్షా అయితే ఇచ్చినారు. నేను అడిగిన కప్షా ఉందా అని, ఉండదన్నారు. ఒక కప్షా అయితే ఇచ్చినారు. అంటే బిర్యానీ, చికెను, అన్నము 2 ముక్కలు, ఒక రవ్వ అన్నము, ఒక రవ్వ సలాడ్ కూడా అడిగిన, సలాడ్ ఉంటే ఇమ్మా అని. సో ఈరోజు రాత్రికి మన వింది ఇదే. దీంట్లో మనము పెరుగు ఉన్నది, పెరుగు వేసుకొని ఇంక ఇది ఉంది డక్కూస్ వేసుకొని తినేయడమే. సో చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడంలే. ప్లీజ్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. ఇంకా నా వ్లాగ్స్ వస్తూనే ఉంటాయి, మీరు కంటిన్యూగా చూస్తూనే ఉంటారు కదా. నేను చాలా కష్టపడి వీడియో తీస్తున్నా. ఇక్కడైతే చాలా వరకు వీడియోలు తీయకూడదు. నేను దాంకొని దాచిపెట్టి తీస్తున్నా. మీ సపోర్ట్ కావాలి నాకు. ప్లీజ్ సపోర్ట్.